మై డియర్ స్టూడెంట్స్, ఎంసెట్ ఎగ్జామినేషన్ పార్ట్లో మ్యాట్రిసెస్ టాపిక్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ టాపిక్ నుండి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ కూడా మనకి 3 క్వశ్చన్స్ దాకా ఎగ్జామ్ పేపర్లో వస్తున్నాయి. ఈ ఇయర్ కూడా మనం సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మ్యాట్రిసెస్ టాపిక్లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టాపిక్స్, సబ్ టాపిక్స్ ఏంటంటే ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అండి. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మీద ఉన్న రిలేటెడ్ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి నేర్చుకునేటప్పుడు మనం ఐడోపొటెంట్ మ్యాట్రిక్స్ డెఫినేషను, ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ డెఫినేషను, నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఈ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గురించి నేర్చుకునేటప్పుడు డెఫినేషన్ నేర్చుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్. అది డెఫినేషన్. దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ మనకి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్. ఈ ప్రాపర్టీస్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. డిటర్మినెంట్ ప్రాపర్టీస్ మనకి ఒక 8 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ మీద ఐడియా ఉంటే మీరు దాని మీద వచ్చి ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. దాని తర్వాత సింగులర్ మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, అడ్జాయింట్ మ్యాట్రిక్స్, ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఈ డెఫినేషన్స్, వాటి మీద ఉన్న ప్రాపర్టీస్, ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఒక 20 ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఆ 20 ప్రాపర్టీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా అది బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. దాని మీద మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈసారి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ మనం ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్స్లో 2 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి, మీకు తెలుసవి. హోమోజినియస్ ఈక్వేషన్, నాన్ హోమోజినియస్ ఈక్వేషన్. ఈ హోమోజినియస్ ఈక్వేషన్స్లో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి, నాన్ హోమోజినియస్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అనేది కూడా ఆ టైప్స్ ఆఫ్ మెథడ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే దాని మీద వచ్చే క్వశ్చన్ని మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇక ఫైనల్గా ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఈ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటునే ప్రాసెస్ మీరు గుర్తుపెట్టుకోండి. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మ్యాట్రిసెస్ టాపిక్లో మనకి ఎక్కువసార్లు ఫ్రీక్వెంట్గా వచ్చిన సబ్ టాపిక్ క్వశ్చన్స్ ఏంటంటే లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వర్స్ అండ్ అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఈసారి కూడా మీకు అదే కాన్సెప్ట్తో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ టాపిక్ నుంచి తర్వాత డిస్కస్ చేద్దాం.